గవర్నమెంట్ ద్వారా లక్షల జీతాలు తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పవలసిన టీచర్లు ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న వైనం. మీనాక్షి పిడికిలి ఛానల్ స్ట్రింగ్ ఆపరేషన్లో బయటపడ్డ వెంకన్న పేరుకు కడిహలబాయ్. ఏది మరి పేరెంట్స్ మీటింగ్ ఏది? ఇప్పుడు ఏం పేరు కిషన్ పోయినసారి ఎంత మంది ఉండే? పోయినసారి 8 మంది ఉన్నారు పిల్లలు. అంతకుముందు సారి 24 మంది 25 మంది పిల్లల్ని చూపించారు. ఎక్కడ సార్ మేము లేము. ఇప్పుడు ఎంతమంది ఉంటారు ఇప్పుడు పిల్లలు? ఇప్పుడు 14 మంది ఉన్నారు. 14 మందికి ఒక టీచర్. వేరే తండాలనేమో 4 పిల్లలు ఉన్నారు, ఇద్దరు టీచర్లు. అంటే ఇప్పుడు వాస్తవం జరుగుతుందన్న అన్యాయం ఏంటంటే ఒకడే టీచర్ అందరికి పిల్లల్ని చెప్పాలి. ఒక 4-5 తరగతి వరకు ఉంది, అందరికి చెప్పాలంటే కష్టమే. అయితే ఒకడే టీచర్ 5వ క్లాస్ వరకు చెప్పాలంటే కష్టమే. ఒక ఇద్దరు ఉంటే కొంచెం సగం పంచుకొని కొంచెం చదువు చెప్తారు. జరిగే నష్టం ఏంటంటే పిల్లలకు అక్కడ చదువు రావట్లేదు. ఒకడే ఉండి ఆయన నువ్వు గట్టి కూడా మీద చదువు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి చెప్పడానికి కూడా అంత కరెక్ట్ గా లేదు మనకు. కాకపోతే ఇద్దరు టీచర్స్ ఉంటే అక్కడ జరుగుతున్న ఎంఈఓ డిఈఓలు వాళ్ళు చేస్తున్న అన్యాయాలు ఇవి. ఇప్పుడు మీ పిల్లలు ఆమె ప్రైవేట్ స్కూల్కి తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్ నాగేశ్వరే ఒక టీచర్ ఉండే, ఆయన ప్రోత్సాహం వల్ల మేము ఇక్కడికి మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో పంపించినాం ఇబ్రాహీంపట్నంలో. అయితే ఆయన వచ్చి ఊరికే నేను చెప్తా దానికంటే బాగా చెప్తా అని చెప్పేసి అనేసరికి నేను చెప్పించినాం. వాస్తవానికి చెప్పించింది ఆయన. ప్రైవేట్ లో చెప్పాల్సిన చదువు చెప్పిండు. ఆయన ఉన్నంత కాలం ఆ చదువు మాకు కనిపించింది పాప దగ్గర. ఇప్పుడు ఎట్లుంది? ఇక్కడ ఇప్పుడేముంది, ఇక మేము పిల్లల్ని అడగలిగా వేస్ట్ అయిపోతుంది. అంతేనా? మా టైమే వేస్ట్ అయిపోతుంది. ఏముంది అంటే ఇప్పుడు చెప్పట్లేదు కరెక్ట్, అప్పటిలాగా చెప్పట్లేదు. లేదు స్టడీ అయితే లేదు. పోతుంటా పడుకుంటుంటా మాకేం తెలుసు ఆ విషయాలు. కానీ ఇప్పుడు అంత ముందు అయితే ఇప్పుడు